ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జూలై నెల 2026 విశేషంగా సింహరాశి వాళ్ళకి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఈ మాసంలో ఉండబోతున్నాయి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? తప్పకుండా అండి. వీళ్ళకి ముందుగా గ్రహస్థితి కనుక చూసుకుంటే సింహరాశిలోనే కేతు ఉన్నాడు. 5వ తేదీ నుంచి శుక్రుడు చేరుతున్నాడు. ఈ శుక్రుడు 3-10 అధిపతి. అదేవిధంగా 12వ స్థానంలో ఈ 5వ తేదీ మారిపోయిన తర్వాత గురు బుధులు ఉంటారు. బుధుడు మళ్ళీ వక్రించుకుంటూ లాభంలోకి వెళ్తున్నాడు. గురువు మాత్రం అక్కడే ఉంటాడు. అదేం మారడు ఆయన తొందరగా ఈ నెలలో. ఆయన నవంబర్ వరకు అక్కడే ఉంటాడు. అలాగే ఈ రాశి వారికి సప్తమ రాహు, అష్టమ శని. అయితే ఈ గురువు దృష్టి పడడం వల్ల అష్టమ శని ప్రభావం తగ్గింది. కుజుడు దశమంలో ఉన్నాడు. ఈ లగ్నానికి కుజుడు దశమంలో ఉండడం మంచిదే. అదేవిధంగా రవి లాభస్థానంలో 16వ తేదీ వరకు ఉండి 16వ తేదీ తర్వాత 12లోకి వస్తున్నాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి, వీళ్ళ స్వభావం ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ రాశిలో అంటే ఈ సింహరాశి వారికి ఉండే స్వభావం ఏమిటంటే చాలామంది కోపం వస్తుంది, కోపంగా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు అంటారు. అది కాదండి. సింహము అంటే లాయల్గా ఉంటారు. వీళ్ళు చిల్లర పనులు చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏదైనా డిగ్నిఫైడ్గా ఉండాలి, లాయల్గా ఉండాలనే లక్షణాలు అధికంగా ఉంటాయి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే కొంచెం సిస్టమేటిక్ కూడా ఇష్టం బాగుంటుంది. రవి చూడండి 6 కరెక్ట్గా టైంకి వచ్చేస్తాడు సూర్యభగవాన్. కాకపోతే ఇప్పుడు వీరికి కేతు గ్రహం రాశిలో సంచరిస్తుంది కదా, ఈ కేతు వల్ల కొంచెం ఆధ్యాత్మికం వైపు ఎక్కువ ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మికంలో కొన్ని ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదనే కొంత స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది. ఈ కేతు ఉండడంతో పాటు శుక్రుడు వస్తున్నాడు 5వ తేదీ నుంచి. 5 నుంచి 31వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. అయితే ఇది ఎవరికి మంచిది, ఎవరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే అమ్మవారి ఉపాసన చేసే వ్యక్తికి చాలా మంచిది ఇది. ఇప్పుడు గురువుల దగ్గర ఏదైనా మంత్రం తీసుకున్నారు, రెగ్యులర్గా ఒక 2-3 గంటల సేపు కూర్చొని సాధన చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి చాలా చాలా మంచిదండి. కాకపోతే ఇక్కడ దశమంలో కూడా కుజుడు ఉండి లగ్నంలో శుక్రకేతులు ఉన్నారు కాబట్టి జనరల్గా జాబ్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం జాబ్లో ఎక్కువ వర్క్ ఓవర్ స్ట్రెస్ ఉండడము ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీరు ఎక్కువగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః మంత్రము మరియు ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఈ 2 చేస్తూ ఉంటే మంచిది. మరియు దీంతో పాటు లాభంలో రవి ఉంటూ దశమంలో కుజుడున్నాడు కాబట్టి డిపార్ట్మెంట్లో జాబులు ట్రై చేస్తుంటారు. పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంట్, ఆర్మీ, డిఫెన్స్ ఇట్లాంటివి. అలాంటి వాటిల్లో లేదా మనకి ఈ పవర్ రిలేటెడ్ ఉంటాయి చూసారా, అటువంటి వాటిల్లో ట్రై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరికి అటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో కాస్త స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది. అయితే వీళ్ళు ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశీ సంబంధాలు వెతుక్కోవడం మంచిది వీరికి చెప్పాలంటే, ఒక ముక్కలో చెప్పాలంటే. ఇక రెండవ విషయం ఏంటంటే అది కూడా ఈ వివాహ సంబంధించిన విషయాలు చూసుకునేటువంటి విషయంలో 5, 6, 31వ తేదీ వివాహం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ జల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అంటే జలాశయ సంబంధించిన వాటికి వెళ్ళినప్పుడు 7, 8 తేదీలు చాలా కేర్గా ఉండాలి చెప్పాలంటే. అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కూడా అంటే ఈ నెల కంటే కూడా చెప్పాలంటే 26, 20 తేదీలు కొంచెం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అష్టమ శని ప్రభావం ఎలాగో గురువు వల్ల అయితే తగ్గింది. గురువు 12లో ఉన్నందుకు కొన్ని శుభకార్యాలు అంటే కొన్ని శుభ సంబంధించిన వాటికి ఖర్చు పెట్టడము, కొన్ని సేవా సంబంధించిన వాటిలోకి వెళ్ళడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది చెప్పాలంటే. అయితే ఎంతైనా శుక్రకేతువులు రాశిలో ఉన్నప్పుడు థైరాయిడ్ ఇష్యూస్ వస్తుంటాయి. కొంతమంది థైరాయిడ్ లేకపోతే కొంచెం పొత్తి కడుపులో ఒక రకంగా ఉండి గ్యాస్ ఫామ్ అవ్వడము ఇలాంటివి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే సరిపోతుంది. వీళ్ళు ఎక్కువగా కాలభైరవుడి యొక్క అష్టకం, ఎంత కాలభైరవుడు అష్టకం చేసుకుంటే అంత బాగుంటుంది చెప్పాలంటే. తండ్రికి వారు అనుకున్న ధనం కొంచెం రావడము, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి వ్యాపార సంబంధించిన విషయాల్లో కలిసి రావడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అయితే ఎప్పుడైతే రవి 16వ తేదీ నుంచి 12వ స్థానంలోకి మారుతాడో కొన్ని సేవలు చేయడం ద్వారా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నిద్రలో ముందుగా జరగబోయే అంశాలు స్వప్నంలో దర్శనం జరిగి తర్వాత పనులు జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే వీరికి.
ఈ యొక్క ఇవి ఎక్కువగా జరుగుతాయి వీళ్ళకి ఈ యొక్క మాసంలో చెప్పాలి. ఆర్థిక స్థితిగతులు పరిస్థితి ఏంటి గురుగారు? ఆర్థిక స్థితిగతులు అంటే ఒకటేనండి, ఆ, బుధుడు ధనాధిపతి 8వ తేదీ నుంచి లాభంలోకి వెళ్తున్నాడు కాబట్టి కొంత ఆర్థిక సంబంధించిన విషయంలో వ్యాపార మార్గాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్నంలో కేతువు శుక్రుడు ఉంటూ కుజుడు దృష్టి కూడా ఉంది కదా, దానివల్ల ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఒత్తిడి ఉంటుంటుంది వీరికి. గురుగారు, ఈ జూన్ జూలై నెలలు అనగానే మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్, అవునండి, అవును, స్కూల్స్ కాలేజెస్ అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. అవునండి. మరి విద్యార్థులకి సంవత్సరం అంతా కూడా విశేషంగా కలిసి రావాలంటే అద్భుతమైన పరిహారం ఏదైనా తెలియజేయండి. తప్పకుండా అండి, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే విద్యార్థి దశలో తీసుకునే స్టెప్పే వాళ్ళ జీవితంలో ఒక మంచి యోగాన్ని ఇస్తుంది. అంటే నువ్వు చిన్నప్పుడు చాలామంది చూడండి, డాక్టర్ చదువుదాం అనుకున్నాను, యాక్టర్ అయ్యాను, డాక్టర్ చదివి యాక్టర్ అయ్యాను అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో చదివానండి, హోటల్లో నేను మేనేజర్గా చేస్తున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి ధనయోగము విద్యాయోగము రెండు దేన్ని సూచిస్తున్నాయో తెలుసుకోవాలి, వృత్తి యోగాన్ని. అలాగా రవి సూచిస్తే మెడికల్ వైపు వెళ్ళాలి, చంద్రుడు సూచిస్తే ఫార్మా లేకపోతే హోటల్ మేనేజ్మెంట్, కుజుడిని సూచిస్తే ఈ రక్షణ దళాలు, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్లో కూడా మనకి సెక్యూరిటీ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళడం. బుధుడైతే మీడియేటింగ్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్, గురువు అయితే గురుత్వ సంబంధించిన టీచింగ్ రిలేటెడ్, శుక్రుడు అయితే ఫ్యాషను, శని అయితే ఓన్లీ జాబ్ ఏదో చేసుకుని చిన్న జాబ్ చేసుకుంటూ ఉండడం, రాహుకేతువులు అయితే కాస్త సాఫ్ట్వేర్, కేతువు అయితే పర్టికులర్గా స్పిరిచువల్ రిలేటెడ్. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ రెండు అంటే రెండో భావం ధనాధిపతి, విద్యాకారకుడు, వీళ్ళు ప్రధానంగా దేన్ని సూచిస్తున్నాయి ఇది తెలుసుకోవాలి. ఈ గ్రహాలతో ఈ రాశులతో సంబంధం కలిగి ఉంటే వీళ్ళకి ఇటు పంపించాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ న్యాచురల్గా ఈ సంవత్సరానికి రాజు ఎవరు అంటే గురువు అని చెప్పుకున్నాం. ఆయన న్యాచురల్ 4th హౌస్లో సంచరిస్తున్నాడు. న్యాచురల్ 4th హౌస్లో సంచరించేటప్పుడు మీరు చూడండి, గురువు యొక్క మార్పు జూన్ 2 నుంచి మారుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే అసలు విద్యా విషయంలో కొన్ని తీర్పులు వస్తాయి కోర్టుల నుంచి, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. విద్యార్థులకు కొన్ని విషయాల్లో బాగా నచ్చి వస్తాయి, కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి విద్యార్థులకి ఒక మంచి కూడా జరగనుంది. ఏమిటది అంటే, ఇప్పుడు చూడండి, ఎంతో బాగా చదువుకున్నాం కానీ నాకు ఉద్యోగం రాలేదు, కారణం ఏంటి? రిజర్వేషన్. ఏంటంటే మనకు 90% వచ్చినా రాలేదు, అక్కడ 35%కి వచ్చేసింది, ఇలా అయితే దేశం ఎలా బాగుపడుతుందని అందరూ మాట్లాడుతుంటారు. కానీ అది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు వచ్చే సమయం అది చెప్పాలంటే. ఎందుకంటే ఒక విద్యార్థి ఎంత కష్టపడి చదివి అంత టాలెంటెడ్ అయ్యి ఉండి నీకు ఉద్యోగం రావట్లేదంటే కారణం ఏంటి? రిజర్వేషన్. ఇది అందరికీ తెలుసు, కానీ ఇది ఎప్పుడో తీసేయాల్సింది. ఇప్పుడు కర్కాటకంలో గురు సంచారం అటువంటి వాటికి బీజం పడనుంది, గుర్తుపెట్టుకోవాలంటే. అయితే వీళ్ళు ఎప్పుడైనా సరే విద్యార్థులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 4వ భావంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. విద్యాస్థానం 4వ భావం. 4లో ఉండే గ్రహాన్ని బట్టి వీళ్ళ విద్యాభ్యాసం కానివ్వండి, బాగా చదవడం కానివ్వండి, ఏకసంతాగ్రహం ఇవ్వాలన్నా, ఎంత చదివినా ఎక్కట్లేదన్నా సరే 4వ భావము, మరియు తెలివితేటలను చూపించేటువంటి 5వ భావం. ఇది హయగ్రీవ స్తోత్రం చేయడం ద్వారా బాగా కలిసి వస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అయితే మీరు విద్యార్థుల విషయం తీశారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా తీసుకోవాలి. కొంతమంది చూడండి, ఆన్లైన్లో క్లాసెస్కి డబ్బులు కడుతూ ఉంటారు. ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతాయి విద్యా విషయాలు ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లు. ఎందుకంటే కర్కాటకంలో ఉండే గురువు మెయిన్గా ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ జరగడం, విపరీతమైన వర్షాలు, జలప్రలయాలు, యుద్ధ వైఖరి పెరగడం, ఇలాంటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. నకిలీ బంగారం దొరకడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అది చివరగా ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది గురుగారు? ఎక్కువగా అయితే దక్షిణామూర్తి స్తోత్రము, మరియు కాలభైరవుడు, కాళీ స్మరించడము, గోవులకు కాస్త బెల్లం తినిపించడము, అదేవిధంగా ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఈ నువ్వుల నూనెని ఆలయంలో దీపారాధన కోసం ఇచ్చినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది వీరికి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రేయ నమః.